ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. కుజుడు అస్తంగత్వం చెందడం అనేది కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది, కాంబినేషన్ ప్లేస్మెంట్గా. అయితే కుజుడు రవికి 17 డిగ్రీలు వెనక కానీ ముందు కానీ ఉన్నప్పుడు అస్తంగత్వానికి గురవుతాడు. 17 డిగ్రీస్ అంటే 17 డిగ్రీలు అంటే 17 డిగ్రీస్ రవికి వెనక కానీ ముందు కానీ ఉన్నప్పుడు కుజుడు అస్తంగత్వానికి లోనవుతాడు. ఇక రవి కుజ ఇద్దరూ కూడా తీవ్ర గ్రహాలే, ఫియరీ ప్లానెట్స్ అంటే అగ్నితత్వం ఉన్నటువంటి గ్రహాలు. ఇటువంటి రెండు గ్రహాలు ఒక చోట ఉండడం అంటేనే కొంతవరకు దాన్ని స్టడీ చేయాలి. అలాంటిది కుజుడు రవికి దగ్గరగా ఉండే అస్తంగత్వం కనుక చెందినట్టయితే మరింతగా తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజుడు ఎప్పుడూ కూడా స్పోర్టివ్ నేచర్ ఉండేటువంటి ప్లానెట్, కాంపిటీషన్ని కోరుకునేటువంటి ప్లానెట్. తనదే పైచేయిగా ఉండాలి, తనే విన్నింగ్ ఎడ్జ్లో ఉండాలి, తనే గెలవాలి, ఏదన్నా ఒక కాంపిటీషన్ కావచ్చు, ప్రత్యర్థుల మీద పైచేయి ఉండాలి. ఇటువంటి ఒక నేచర్ ఉండే ప్లానెట్ కుజుడు. అలాగే రవి విషయానికి వచ్చినట్టయితే ఈగో లెవెల్స్ ఎక్కువ ఉండేటువంటి ప్లానెట్ రవి. అంటే తనదే పైచేయిగా ఉండాలి, డామినేటింగ్ నేచర్ ఉండేటువంటి ప్లానెట్ రవి. అధికారం తనకి కావాలి, పవర్ అండ్ అథారిటీ ఉండాలి. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి గ్రహం రవి. ఈ రెండు గ్రహాలు ఒక చోట ఉండడం అనేది కొంతవరకు తీవ్రమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అలాంటిది కుజుడు కనుక అస్తంగత్వం చెందితే ఇది కుజుడికి చాలా అన్కంఫర్టబుల్గా ఉండేటువంటి ఒక పరిస్థితి. ఏమాత్రం కూడా కుజుడికి ఇష్టం లేనటువంటి ఒక స్థితి అస్తంగత్వం చెందడము. ఎందుకంటే తను గెలవాలి అనేటువంటి ఒక నేచర్కి అది ఒక విఘాతం కలిగిస్తూ ఉంటుంది. ఎక్కువ ఘర్షణకి లోనవుతాడు కుజుడు. కాబట్టి తీవ్ర ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు కనుక ఉచ్చలో ఉండే రవికి దగ్గరగా ఉండే అస్తంగత్వం చెందినట్టయితే అస్తంగత్వం యొక్క ప్రభావం అనేది కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే అస్తంగత్వం ద్వారా కుజుడు కొంతవరకు తన యొక్క ప్రభావాన్ని కోల్పోయినప్పటికీ ఉచ్చస్థితిని పొందడం ద్వారా అది మళ్ళీ కొంతవరకు ఆ ప్రభావాన్ని పెంచుతుంది. ఇక ఒక్కొక్క స్థానంలో రవి కుజుల కలయిక ఉండి కుజుడు అస్తంగత్వం కనుక చెందినట్టయితే ఒక్కొక్క రకమైన ఫలితాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. లగ్నంలో కనుక రవి కుజులు ఉండి అస్తంగత్వం కనుక చెందినట్టయితే కుజుడు, ఇక్కడ రవి యొక్క బలము కుజుడు యొక్క బలాన్ని కూడా మనం పరిశీలించాలి. ఉదాహరణకి మేషలగ్నం, ఈ లగ్నంలోనే రవి కుజులు కలిసి ఉన్నట్టయితే అది రవికి ఉచ్చక్షేత్రము, కుజుడికి స్వక్షేత్రము. కుజుడు అక్కడ రుచకయోగంలో కూడా ఉంటాడు. కాబట్టి రవి కుజుల కలయిక కనుక మేషలగ్నంలో జరిగి అస్తంగత్వం చెందినట్టయితే కుజుడు వారికి ఎప్పుడూ కూడా ఎదుటివారి మీద తనదే పైచేయి ఉండాలి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎప్పుడు తను చెప్పిన మాట నెగ్గాలి అనేటువంటి ఒక నేచర్ ఉండడము, దురుసు ప్రవర్తన, అహంకార ధోరణి, ఎప్పుడూ కూడా అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనేటువంటి ఒక ధోరణి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కఠినమైనటువంటి వాక్కులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. హార్ష్ స్పీచ్ అంటాము, అంటే ఆవేశం వచ్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి పదజాలాలను వాడడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అయితే జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాసెస్లో వరకు అవరోధాలు, అడ్డంకులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా జీవితంలో తను చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేక ఎక్కువగా ఎదురు దెబ్బలు తింటూ అయినా కానీ పడి లేచే స్వభావం ఉన్నవారు కాబట్టి పోరాట పడంతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి జీవితంలో సక్సెస్, సెటిల్మెంట్ అనేది లేటుగా రావడానికి ఇది కారణమవుతుంది, అస్తంగత్వ స్థితి అనేది. కానీ వారి యొక్క యోగం అనేది భంగం కాకుండా లేట్గా అయినా సరే వారు సక్సెస్ని అందుకుంటారు. ఇది కుజుడు రవికి దగ్గరగా ఉండడం వలన ఉండేటువంటి ఒక ధోరణి. ఇక రెండో ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఇది కొంతవరకు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, డైవర్స్కి ఎక్కువగా అవకాశం ఉండడము, ఇటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ కలయిక రెండో ఇంట్లో కనుక ఉన్నట్టయితే. ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా, ఇందాక ఫస్ట్ హౌస్ డిస్కస్ చేశాం కాబట్టి ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా రవి కుజులు ఫస్ట్ హౌస్ అంటే లగ్నంలో కనుక ఉన్నట్టయితే ఏడో ఇంటిని చూస్తారు కాబట్టి అక్కడ కూడా వారి యొక్క వైవాహిక జీవితం మీద ప్రభావం ఉంటుంది. అలాగే రెండో ఇంట్లో ఉన్నప్పుడు కూడా వైవాహిక జీవితం మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది, కొంతవరకు దుష్ప్రభావం ఉంటుందనే చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఎక్కువగా తగాదాలు, ఘర్షణలు ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధనాన్ని ఎక్కువగా వృధా చేస్తూ ఉండడము, ధనం చేతులు నిలవకపోవడము, దానివల్ల ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉండడము, అప్పుల ఊబిలో కూరుకుపోవడము, సమయానికి డబ్బు చేతికి అందక అప్పు చేయాల్సి రావడము, అది మళ్ళీ తీర్చేటువంటి క్రమంలో కొన్ని సమస్యలు రావడము,
ఇటువంటి వాటి వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వాక్కు చాలా కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొంతవరకు ఆరోగ్య సమస్యలను కూడా ఫేస్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది. ఈ కాంబినేషన్ సెకండ్ హౌస్లో కనుక్కున్నట్టయితే రవి కుజుడు ఇద్దరు పాజిటివ్గా ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఈ విధంగా సెకండ్ హౌస్లో రవి కుజుడు ప్లేస్మెంట్ అనేది ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా కూడా చూడొచ్చు ఆ యోగంలో ఉన్నట్టయితే. అంటే రవి కానీ కుజుడు కానీ 11th లార్డ్ లేదా 9th లార్డ్ లేదా 5th లార్డ్ అయ్యే సెకండ్ హౌస్లో ఉండడం అనేది ఒక మంచి ధనయోగంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక థర్డ్ హౌస్లో కనుక్కున్నట్టయితే ఇది తను చేస్తున్నటువంటి కెరియర్లో సక్సెస్ని అందుకోవడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ ఇది. అయితే అస్తంగత్వం చెందడం వలన ఈ ప్రాసెస్ అనేది కొంత లేట్ అవుతుంది. అయితే వీరికి ఎప్పుడూ కూడా సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి, స్వయం కృషితో చిన్న వ్యాపారాన్ని సరే స్టార్ట్ చేసి వృద్ధిలోకి వచ్చి సమాజంలో తనకంటూ ఒక ఉనికిని సృష్టించుకుని తన ఉనికిని చాటుకోవాలి అనేటువంటి బలమైనటువంటి ఒక ప్యాషన్, ఒక కాంక్ష అనేది ఉంటుంది ఈ జాతకులకి. దీనివల్ల వీరు జీవితంలో తప్పకుండా సక్సెస్ అనేది చూస్తారు ఆ దశలు కనుక నడిచినట్టయితే. అయితే అస్తంగత్వం చెందినప్పుడు ఈ ప్రాసెస్లో ఎక్కువగా అవరోధాలు రావడం వల్ల కొంత డిలే అనేది అవుతుంది వారు సక్సెస్ని అందుకోవడానికి. మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి రవి కుజుడు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే. కుజుడు బిజినెస్ స్ట్రాటజీస్ రచించడానికి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ప్లానెట్. అలాగే రవి కూడా కుజుడితో కలిసి ఉంటాడు కాబట్టి అడ్మినిస్ట్రేషను, బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ చాలా అద్భుతంగా వీరి దగ్గర ఉంటాయి కాబట్టి జీవితంలో సక్సెస్ని తప్పకుండా వీరు చూస్తారు. అయితే సోదరులతో సత్సంబంధాలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే బిజినెస్ ట్రావెల్స్ అనేవి ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 4th హౌస్లో కనుక రవి కుజుడు కలిసి ఉన్నట్టయితే కుజుడు కనుక రుచక యోగంలో ఉండి రవితో కలిసి అస్తంగత్వం చెందినప్పటికీ కూడా రుచక యోగం ఫలితాలని కుజుడు ఇచ్చి తీరుతాడు. అయితే తల్లితో కొంత ఘర్షణ వైఖరి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో ఎక్కువగా బ్రేక్స్, అవరోధాలు ఉండడం వలన అనుకున్న స్థాయిలో చదవలేకపోవడము, దీనివల్ల కొంతవరకు ఆ విషయంలో వరకు ఆ లోటు అనేది జీవితాంతం కూడా ఉంటుంది. అయితే రవి కానీ కుజుడు కానీ స్ట్రాంగ్గా ఉండి, ఉదాహరణకి కుజుడు రుచక యోగంలో ఉండి అస్తంగత్వం చెందినా కానీ 4th హౌస్లో లేట్ ఏజ్లో అయినా సరే వారు ల్యాండెడ్ ప్రాపర్టీస్ని పొందుతారు, భూస్వాములుగా ఉండడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ కుజుడు యొక్క ప్లేస్మెంట్ రుచక యోగం వలన. స్ట్రాంగ్గా కుజుడు ఉండి రుచక యోగంలో లేకపోయినా స్ట్రాంగ్గా కనుకుండి మిత్రక్షేత్రంలో ఇటువంటి క్షేత్రాల్లో కుజుడు ఉండి రవితో కలిసి అస్తంగత్వం చెందినా కానీ జీవితంలో సెటిల్మెంట్ అనేది వీరికి ఉంటుంది. కొంత లేట్ అయినా కానీ మంచి స్థాయిలో వారు సెటిల్ అవుతారు. ఇక 5th హౌస్లో కనుక రవి కుజులు కలయకుండి కుజుడు అస్తంగత్వం చెందినట్టయితే సంతానం విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు ఉంటాయి. సంతానం లేకపోవడం కావచ్చు, లేదా స్త్రీల విషయంలో మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉండడము, ఇటువంటి వాటి వలన వీరికి సంతానం విషయంలో చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్లో కూడా బ్రేక్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే పాలిటిక్స్లో రాణించి ఒక మినిస్టర్ పదవిని పొందడానికి కూడా రవి కుజుల కలయిక అనేది 5th హౌస్లో చాలా బాగా సహాయపడుతుంది కుజుడు అస్తంగత్వం చెందినప్పటికీ కూడా. ఎందుకంటే రవి కుజుల కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉండి 5th హౌస్లో ఉండి పొలిటికల్ కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నట్టయితే పాలిటిక్స్లో మినిస్టర్ పదవిని పొందడం ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇస్తుంది ఈ కలయిక. అయితే లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి, లవ్ అఫేర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాయి. దీనివల్ల వారికి ఎక్కువగా మనస్తాపం అనేది ఉంటుంది. ఇక 6th హౌస్లో రవి కుజుడు ఉన్నట్టయితే కుజుడు అస్తంగత్వం చెందినప్పటికీ కూడా ఇది సక్సెస్ని ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్గా చూడాలి. వారు ఏ రంగంలో ఉంటారో అందులో సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేయడము, దాన్ని అందుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి ఈ కలయిక 6th హౌస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది కుజుడు అస్తంగత్వం చెందినప్పటికీ కూడా. అదేవిధంగా కాంపిటీషన్లో వారిదే పై చేయిగా ఉండడము, ఎప్పుడు కూడా కాంపిటేటివ్ నేచర్ అనేది ఉంటుంది, ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకెళ్దాము అనేటువంటి ఒక పోరాట పటిమ, ఆ ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక 7th హౌస్లో కనుక రవి కుజులు ఉన్నట్టయితే ఇది వైవాహిక జీవితానికి చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి. డైవర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వచ్చేటువంటి పార్ట్నర్ కూడా చాలా ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి పార్ట్నర్ అయి ఉండడము, ఇద్దరికీ కూడా ఈగో లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఈగో అనేది వారికి మెయిన్ డైవర్స్ని ట్రిగర్ చేయడానికి కారణమవుతూ ఉంటుంది. డైవర్స్ వైపు అడుగులు వేయడానికి వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఈగో అనేది కారణమవుతూ ఉంటుంది. దూకుడు నేచర్ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అనేటువంటి తమరతో వారు చాలా దూకుడుగా వెళ్తూ కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ అయినా కానీ
వారి యొక్క సంకల్పాన్ని మార్చుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు నెగిటివ్గా ఉన్నట్టయితే రవి కానీ కుజుడు కానీ వారి యొక్క ప్రొఫెషన్లో, కెరియర్లో ఊహించని కొన్ని ఎదురు దెబ్బలు కూడా తినేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 8th హౌస్లో కనుక రవి కుజులు ఉన్నట్టయితే ఇది కూడా మ్యారేజ్లో చాలా ఘర్షణను తీసుకొచ్చేటువంటి కాంబినేషను, డైవర్స్కి ఛాన్సెస్ ఉండేటువంటి కాంబినేషన్ ఇది. ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యసనాలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడము, జోదము ఇటువంటి వాటి వల్ల ధన నష్టము ఇవన్నీ సూచిస్తుంది. అయితే విపరీత రాజయోగము ఇటువంటి రాజయోగాల్లో కనుక ఈ కాంబినేషన్ నుండి రవి కుజులు కలిసి ఉన్నట్టయితే ఆకస్మిక ధన లాభము, అలాగే పిత్రార్జితం కలిసి రావడము ఇటువంటి మంచి రిజల్ట్స్ని కూడా ఇస్తుంది ఈ కాంబినేషను. ఇక 9th హౌస్లో కనుక రవి కుజులు కలిసి ఉన్నట్టయితే తండ్రితో కొంత మనస్పర్ధలు, విరోధాలు, విభేదాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే బిజినెస్లో సక్సెస్, తండ్రి యొక్క బిజినెస్ని వారు కంటిన్యూ చేసి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడము ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ కాంబినేషన్. వారికి అడ్మినిస్ట్రేషన్ పవర్, అలాగే ఉద్యోగస్తులు కూడా పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబ్స్లో రాణించడము, సివిల్ సర్వెంట్స్గా రాణించడము, ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటిలో రాణించడం ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ కాంబినేషన్ 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇక 10th హౌస్లో కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే కెరియర్లో ఎక్కువగా డిస్టర్బెన్సెస్, అప్స్ అండ్ డౌన్స్, సుపీరియర్స్ అంటే పై అధికారులతో ఘర్షణ వైఖరి, వారు ఏ జాబ్లో ఉన్నా కానీ వారి యొక్క పై అధికారులతో వీరికి ఏదో ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ ఇటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రితో కూడా కొంతవరకు సత్సంబంధాలు ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. విదేశాల్లో రాణించడానికి, విదేశీ వ్యాపారాలకి, విదేశంలో స్థిరపడడానికి ఈ కాంబినేషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక 11th హౌస్లో కనుక రవి కుజుల కాంబినేషన్ ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే తన మేలును కోరుకునేటువంటి స్నేహితులు ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు సహాయం చేసేటువంటి స్నేహితులు ఉండడం వల్ల వీరికి జీవితంలో అది చాలా పెద్ద అసెట్గా ఉంటుంది, పాజిటివ్ స్ట్రెంత్గా ఉంటుంది. అయితే లవ్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీటి వల్ల కొంతవరకు సమస్యను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ బిజినెస్ సక్సెస్, బిజినెస్లో రాణించడం ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇక లైక్ 11th హౌస్లో ఉన్నట్టయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కుజుడు నెగిటివ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి రవికి దగ్గరగా ఉండి 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే వ్యాపారంలో ఊహించని నష్టాలు, తీవ్ర నష్టాలు, స్నేహితులే మోసం చేయడము ఇటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రవి కుజులు కలిసి 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్వభావం ఉండడము, దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉండడము, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము, దానివల్ల హాస్పిటల్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది తక్కువగా ఉండడం వలన ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఆర్థిక పరంగా ఎప్పుడు స్థిరత్వం లేకుండా జీవితంలో సెటిల్మెంట్ అనేది కూడా లేట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల వల్ల కూడా ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల కూడా కొంత స్లోగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే విపరీత రాజయోగం వంటి కాంబినేషన్లో ఉండి రవి కానీ కుజుడు కానీ 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది అద్భుతమైనటువంటి కెరియర్ సక్సెస్ని, ఫినాన్షియల్ సక్సెస్ని ఇస్తుంది. ఎంత లేదన్నా 12th హౌస్లో రవి కుజుల కలయిక కనుక ఉన్నట్టయితే కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి వారు చేసేటువంటి బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు. ఈ విధంగా ప్రతి గ్రహము కూడా తనదంటూ ఒక రిజల్ట్స్ని ఇస్తుంది రవికి దగ్గరగా ఉన్నప్పుడు. అయితే కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాడు రవికి దగ్గరగా ఉండి 12 స్థానాల్లో ఉన్నట్టయితే అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇలా అస్తంగత్వం చెంది నెగిటివ్ రిజల్ట్స్ కనుక ఇస్తున్నట్టయితే రవికి కుజుడికి ఇద్దరికీ కూడా రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. కుజుడి విషయానికి వచ్చినట్టయితే హనుమదారాధన చేయడము అనేది చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక రెమెడీ. అలాగే సూర్యారాధన చేయడము, సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం వదలడము ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన రెమెడీస్ కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుకు ఆ అస్తంగత్వం యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గించడానికి సహాయపడతాయి ఈ రెమెడీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.